ప్రకృతి స్త్రీకి కొన్ని కొన్ని అడ్డంకులు, ఆటంకులు ప్రకృతి రీత్యా ఏర్పడ్డాయి. పురుషుడికి అలాంటి అడ్డంకులు లేవు కాబట్టి అడ్డంకులు అంటే చెప్తాను. వయసుకొచ్చిన స్త్రీ ఉంటుంది. ఆడపిల్ల వయసుకొచ్చిన పిల్ల ఉంటుంది. ఆ ఇంట్లో తల్లి, తండ్రి చనిపోయి ఉంటారు. ఆ తల్లో, తండ్రో ఎవరో కాలం చేసి ఉంటారు. కొడుకు ముందుకు వచ్చి ధైర్యంగా చెయ్యగల స్థాయి కొడుక్కి మాత్రమే ఆపాదించబడింది. ఎందుకు అంటే ఆ ఇంటి పేరు గలవాడు కొడుకు కాబట్టి ఆ కార్యక్రమాలు చెయ్యడానికి అర్హుడవుతాడు. రెండవది, అతను శారీరకంగా, మానసికంగా కూడా బలవంతుడు. ఆ కార్యక్రమాలు చెయ్యడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేందే అక్కడిదాకానే ఉంటారు కానీ, అక్కడికి వెళ్ళి ఈ ఆడపిల్లలు సున్నితమైన వాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ చేసే తంతుని వీళ్ళు తట్టుకోలేరు. స్వతహాగా సున్నిత మనస్కులు. అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలకి ఆడవాళ్ళు పనికిరారు అని మన శాస్త్రం చెప్పింది. అయితే మరి ఒక విశేషంగా కూడా చెప్పింది శాస్త్రం ఏంటంటే, కొడుకులు లేరు. మరి ఆ సమయంలో ఎవరూ లేరు. మరి ఆ టైంలో ఈ అమ్మాయి చెయ్యొచ్చా అంటే చెయ్యవచ్చు అని చెప్పారు. ఎలా చెయ్యొచ్చు అంటే